వెల్కమ్ టు D24 న్యూస్. కాకినాడ జిల్లా జగంపేట స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఈ వారం గండేపల్లి మండలం నీలాద్రిలోపేట గ్రామానికి చెందిన కురుకూరి వీర వెంకట సత్యనారాయణ వారి కుమారుడు గణేష్ బాబు కలిసి అన్న క్యాంటీన్ కి ఆర్థిక సహాయం అందించి పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ గత సంవత్సరం 6 నెలల కాలంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, దీనికి దాతలు ముందుకొచ్చి సహాయం అందిస్తున్నారని తెలియజేశారు. గత ప్రభుత్వంలో సైకో జగన్ రెడ్డి పేదల నోటికాడి అన్నం లాగి అన్న క్యాంటీన్ రద్దు చేశారని, మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని తొందరలోనే ప్రతి మండల కేంద్రంలోనూ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు 5 రూపాయలకి అన్నం అందించడం జరుగుతుందని అన్నారు. आगे चले मैं जाके देख पापा के पुलिस के पता रहा पुलिस के पता వారి కుటుంబ సభ్యులు మరి ఆర్థిక సహాయంతో ఈరోజు ఈ మన భోజనాలు పెట్టడం జరిగింది. మరి పేదవాడికి అన్నం పెట్టాలనేటువంటి ఎన్టీ రామారావు గారి కాన్సెప్ట్ తోటి మరి జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా అన్నా క్యాంటీన్ అంటే పేదవాడికి తిండి పెడుతున్నటువంటి పరిస్థితుల్ని ఆ నోట్లో మట్టి పెట్టి అన్నా క్యాంటీన్ పడగొట్టినటువంటి వైఎస్ జగన్ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. మరి ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండల హెడ్క్వార్టర్లో కూడా అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళకి, కూలీలకి, మరి కార్మికులకి అందరికీ కూడా 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి ఆ దుష్ట పాలనకి స్వస్తి చెప్పి మంచి పాలన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఎప్పుడైతే ముఖ్యమంత్రి చేశారో నెహ్రూ గారి నాయకత్వంలో అధికారం లేకపోయినా సరే ఇక్కడ మరి అన్నా క్యాంటీన్ కొనసాగించారు నెహ్రూ గారు. తర్వాత ఈ రోజున రాబోయే రోజుల్లో తొందరలోనే మరి రాష్ట్రంలోనే అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు హయాంలో జరగబోతా ఉంది. మన సెంటర్లో కూడా మంచి ప్రదేశంలో పెట్టి అందరినీ కూడా ఆఖరి తీర్థం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.